కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి నూతనంగా నిర్మించిన ఆలయంలో జరిగిన సంఘటన ఉదయం నుంచి కూడా మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మా పార్టీలో ఉన్న పెద్దలందరం కలిసి ఆ ప్రాంతం అంతా కూడా పర్యటించడం, అక్కడి నుంచి పలాసలో ఉన్న హాస్పిటల్కి కూడా వెళ్ళి అక్కడ ఎవరైతే నిన్నటి సంఘటనలో గాయపడ్డారో 12 మంది వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ యోగక్షేమం అడగడం, అందులో ఒకరిద్దరికి సీరియస్గా ఉంటే వారిని కూడా ఈ హాస్పిటల్కి ఈ మెడికల్ కాలేజీకి వాళ్ళు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇప్పటికే వెంటిలేటర్ మీద 3 వ్యక్తులు సీరియస్ కండిషన్లో ఉన్నారని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఎవరైతే పలాస నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారో వాళ్ళకి కూడా ఏదైతే కాళ్ళు విరిగిపోవడం వంటి సందర్భాలు జరిగాయో వారికి ఆపరేషన్ కూడా చేస్తామని చెప్పారు. ఇంకా అక్కడ డాక్టర్లు అయితే ఇంకో 3 కూడా షిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంటుందండి, వాళ్ళకి కూడా ఆపరేట్ చేయవలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా ఇందాక మాకు చెప్పడం జరిగింది. అంటే సుమారు 9 మంది చనిపోవడమే కాకుండా 3 వచ్చి వెంటిలేటర్ మీద ఉండడమే కాకుండా ఇంకో 3కి సీరియస్గా ఇంజూరీ అయ్యి వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉండడం, వారితో పాటు హాస్పిటల్లో ఇంకొక 8 నుంచి 9 మంది హాస్పిటల్లో ఉండడం అనేది జరిగిన నేపథ్యం. ఇవాళ అందరినీ కూడా పరామర్శించాం, అందరినీ చూసాం, వారి తాలూకా కనుక్కున్నాం. ఆ భగవంతుడు వెంటనే కోలుకోవాలని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాం. డాక్టర్లు కూడా వాళ్ళు చక్కగా చూస్తామని చెప్పారు. మరి ఇవన్నీ కూడా కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ 2 సార్లు మీతో మాట్లాడాం. మళ్ళీ చెప్తున్నాం, నిన్న జరిగిన సంఘటన పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యంతో జరిగింది, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిన సంఘటన ఈ సంఘటన అని చెప్పింది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున మంత్రులు వచ్చారు, స్థానిక మంత్రి వచ్చారు, అక్కడ నుంచి హుటాహుటి ఉద్యోగశాఖ మంత్రి వచ్చాడు, ఆ తర్వాత వారితో పాటు హోంమంత్రి వచ్చారు. వీళ్ళన్నీ కూడా వాళ్ళని చూడడం జరిగింది. వారితో పాటు అక్కడక్కడ అనంతపూర్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్లు పంచుతూ దీని మీద స్పందించారు కూడా. ఆయన అక్కడ నుంచి మాట్లాడారు. ఆయన కన్సర్న్ ఏది అక్కడ నుంచి మాట్లాడిన కన్సర్న్, కానీ మాటల్లో ఏం మాట్లాడారు, అంత బాధ్యత రహితంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి అంత బాధ్యతారహితంగా మాట్లాడే సందర్భమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ మంత్రులు వచ్చి మా నాన్నగారు లండన్ వచ్చిన తర్వాత అప్పుడు దేవాలయం మీద వచ్చి సమీక్షిస్తారు, సమీక్షించిన తర్వాత అప్పుడు దాని మీద నిర్ణయాలు తీసుకుంటామని ఇక్కడ మంత్రి చెప్తారు. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నిమిత్త మాత్రుని, ఇది ప్రైవేట్ హాస్పిటల్, మేమేం ఆలయాలు ప్రైవేట్ ఆలయాలు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, కాబట్టి దీని మీద మేమేం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడతారు. నేను సూటుగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు ఇది మీ వైఫల్యం కాదా? ఇది మీ తాలూకా, ఇది ప్రైవేటు ప్రభుత్వం అనే దానికి ఆలయానికి డెఫినేషన్ చెప్పండి. అంటే మరి గ్రామాల్లో మనం కట్టుకుంటున్న రామాలయాలు, అమ్మవారి గుళ్ళు, ఇవన్నీ కూడా వీటితో మీకేమి సంబంధాలు లేవా? అక్కడ ఏ కథా కార్యక్రమం జరిగినా, ఏ ప్రజలు అక్కడ వచ్చి పెద్ద ఎత్తునైనా దాంట్లో ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదా? ఏంటి మీరు ఎలక్షన్, ఏంటి మీరు మాట్లాడుతుంది, మీ డెఫినేషన్ ఏంటి? అంతెందుకు, ఇది ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది?
హోంమంత్రి ఉంది కాదు కదా, ముఖ్యమంత్రి కదా ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. శాంతి భద్రత పర్యవేక్షిస్తుంది ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. ఇది ఈనాడు పేపరే కదా, ఇది మీకు గెలిచే కదా. ఇందులో ఏదైనా వస్తే ప్రభుత్వం తాలూకా భావాన్ని, ప్రభుత్వం తాలూకా ఆలోచనని ప్రభుత్వంకి మరి ఒక జెరాక్స్ కాపీలాగా పనిచేస్తుంది కదా. ఇది ఎవరిమైనా దుమ్మెత్తి పోయడానికి, ఎవరినైనా వేరే చుమ్మడానికి, ఎవరినైనా సరే లేని మచ్చల్ని ఉన్నాయని చెప్పడానికి మరి ప్రయత్నిస్తుంది కదా ఈ పత్రిక. ఏ రాసింది ఈ పత్రిక చదవండి. పోలీసు వైఫల్యం, పోలీసుల తాలూకా వైఫల్యం. ఏంటి వైఫల్యం? ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పోలీసులు భద్రతపై దృష్టి పెట్టలేదు. ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు క్రమబద్ధమైన చర్యలు తీసుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంబంధించిన పోలీసు అధికారులు అప్రమత్తం చేయలేదు. స్థానికులు ఫోన్ చేసినా అందుబాటు రాలేదు, పట్టించుకోలేదు. ఈ అంశాలు ఈ రద్దీ దీనివల్ల ఈ తాలూకు పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెంది ఈ కారణాలతో ఇన్సిడెంట్ జరిగిందని రాశారు. అవునా కదా? ఇదేమైనా పని కాంగ్రెస్ కార్యకర్తలు రాశారా? పోనీ మీరు ఆపాదిస్తున్నారు కాంగ్రెస్ తాలూకా వైసీపీ కార్యకర్తలు చేశారా? లేదు మీరు ఆపాదిస్తున్నట్టు వైసీపీకి సంబంధించిన ఎవరో సానుభూతిపరమైన పత్రికలు రాశాయా? ఏంటి ఆ కిందనంటాడు కలెక్టరు, ఆలయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, మాకు ఈ జరిగిన సంఘటనతో సంబంధం లేదు అంటాడు కలెక్టర్. ఎంత బాధ్యత ఇచ్చి ఇంకా ఏం కలెక్టర్ గారు? ఇదేనా మీరు మీ తాలూకా ఐఏఎస్ ప్రొఫెషన్లో మీకు ఇచ్చిన ట్రైనింగ్లో మీకు ఇచ్చిన దాంట్లో చెప్పిన అంశాలు ఇవేనా మీకు? ఎక్కడైనా ఒక క్రౌడ్ పుల్లింగ్ అయితే అది ఏ నేపథ్యంలో ఉండండి, ఏ సందర్భంలో ఉన్నాయండి, ఒక పెళ్లిలో ఉండండి, ఒక పేరెంట్లో ఉండండి, ఒక కోవిల్లో ఉన్నాయండి, లేకపోతే ఒక షాప్ ఓపెనింగ్. ఎందుకు ఒక షాప్ ఓపెనింగ్ ఎవరో ఒక సెలబ్రిటీ వస్తే మీరు పోలీసు 100 మంది కాపలా కాస్తారే? అంతకంటే ఏమైపోయిందా దేవాలయం? ఆలయ ధర్మకర్త వచ్చి ముందు రోజే మీకు వచ్చి సమాచారం తెలిపినప్పుడు కూడా మీరు రాకుండా ఈ కార్యక్రమం చేసి ఇదేనా మీ తాలూకి? ఇది మేము గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉన్నాను ఒక్క మనిషి మీరు చేస్తే కదా. ఇది ఒకటే కాదు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో 3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఆయన ఎప్పుడు తీసుకున్నారు? జూన్ 12, 24 జూన్ 12 తీసుకున్నాం. మీరు ప్రమాణ చేశారు. తర్వాత తిరుపతి దేవస్థానం 25 జనవరిలో, తర్వాత మన సింహాచలంలో చందనోత్సవంలో, ఇప్పుడు ఇక్కడ ఏకాదశి ప్రధాని నాడు కాసేపుకల్లో ఇన్సిడెంట్ వరుసగా. ఏమిటైంది ప్రభుత్వానికి? ఎప్పుడు నేను చూస్తున్నాను మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం తరగా ఆలోచన అంటే మీరు కూడా ఏంటి సనాతన వీటి గురించి మాట్లాడతారు, సెంటిమెంట్ల గురించి అంటే నేను చెప్పడానికి రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో దేవుడితో మాట్లాడిన దేవుడిని ముట్టుకుండే మనందరం కూడా చాలా భక్తులు. కొందరు బయటకు అంటారు, కొందరు అంటారు, కొందరు అనుకుంటారు. అందరికీ కూడా అవునన్నా కాదన్నా దేవదేవుడి మీద అందరికీ కూడా అపారమైన భక్తి, అపారమైన అనుభూతి. ఆయన్ని చూస్తే చాలనుకునే సందర్భం, ఆ విగ్రహాన్ని, ఆ దేవదేవుని తలుచుకుంటూ చాలు మన కార్యాలు జరుగుతుంది. అలాంటి విషయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి తీసుకొస్తారు. మీరు ఒకసారి వచ్చి లడ్డు కల్తీ అయిపోయిందంటారు, నెయ్యి కల్తీ అయిపోయిందంటారు, లేదంటే వాళ్ళు ఎవరో జరిగిందంటారు. ఇన్సిడెంట్ ఏ ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ అంటారు, ఎంటనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది బయట.
మహానుభావుడు దయచేసి ఆ తిరుపతి దేవస్థానం దేవుణ్ణి ఆ ట్రస్ట్ బోర్డు వల్ల వాళ్ళు చేసుకునేయండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ పేరు ఎత్తకండి. మీరు ఎత్తుతో 10 మంది చచ్చిపోయింది. నేను ఎవరిని ఆపాదిస్తాను కాదు, నా బాధ, నా వ్యక్తిగత బాధ ఇది, నా వ్యక్తిగత ఆలోచన ఇది. ఎప్పుడు పోనీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెండో ఇన్సిడెంట్ జరగకుండా పోనీ ఏదైనా ప్రికాషన్స్ తీసుకొని ఏదైనా ఎస్ఓపి తీసుకొని ఏదైనా చర్యలు తీసుకున్నామంటే ఏం లేదు. తిరుపతిలో కమిటీ చేస్తాం, కమిటీకి వచ్చేసింది, దాని వచ్చిన తాలూకా చర్యలు ఏం చేశారంటే ఏం లేదు. దాని తర్వాత సింహాచలంలో కమిటీ చేస్తారు, దాని వచ్చి చర్యలు ఏమంటే ఏం లేదు. దాని తర్వాత మళ్ళీ దీనికి వచ్చంటే ఆయన లండన్ నుంచి వచ్చిన వరకు ఆగి అప్పుడు చేస్తారంటే వారు తన్నయుడు చెప్తున్నారు ఆయన ఆ మాటలు. చాలా దురదృష్టకరం ఇదంతా కూడా. అంటే ప్రభుత్వం లేదు, ఏమైనా నిమిత్త మాత్రమే ముఖ్యమంత్రి నిమిత్త మాత్రమే అంటే మరి ఎవరు కస్టోడియన్? ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి ఎవరు కస్టోడియన్? ప్రభుత్వం కాదా? ప్రజాస్వామ్యంలోనూ డెమోక్రసీలోను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నుంచి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మరి బాధ్యత ఉంటే నీ బాధ్యతని ఎందుకు నువ్వు గుర్తెరిగి దీన్ని ఎవరి మీద చర్య తీసుకుంటావు? ఇప్పటికప్పుడు 24 గంటలు అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఎవరిని నువ్వు దాన్ని బాధ్యతలు చేసావు? ఎవరి మీద నువ్వు మాట్లాడుతున్నావు? ఏమనంటే ఇగో ఇంకో పని లేదు వైసీపీ వాళ్ళకి రాజకీయాలు. మాకు రాజకీయం కాదు, ఒక బాధ్యత వ్యక్తిగా, ఒక బాధ్యత వ్యక్తులుగా, ఒక బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము అడగడం అనేది. ఇది మా డిమాండ్. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఇటువంటి నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వం చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. ఒక్కొక్క బాధ్యత మాటలు, బాధ్యత పనులు మళ్ళీ తిరిగి పంపించు. ఇటువంటి నిర్లక్ష్యమైన కార్యక్రమాలు ఇవి. అంతేకాదు, 1 కాదు 2 కాదు, ఒక పక్క ఏం చూసుకున్నా సరే. పోనీ ఏమైనా మిగతా లా అండ్ ఆర్డర్ ఉందనుకుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అయితే ఏదో ఊర్లో వచ్చి హత్యలు, లేదా మానభంగాలు, లేదా బాలికల మీద హత్యలు, లేకపోతే ఎవరి మీద అక్రమ కేసులు పెట్టి ఏదోలాగా ఒక సబ్జెక్ట్ వస్తే ఒక సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఒక కార్యాచరణ. ఎంతసేపు ఉదయం అయితే రాత్రి 5 వరకు రాజకీయం. ఇది స్వార్థం తప్ప ప్రజల తాలూకు సంక్షేమం కానీ, ప్రజల తాలూకా మంచి కానీ, ప్రజలకు మేలు కానీ చేయాలన్న ఆలోచన కానీ, తపన కానీ అసలు ఈ ప్రభుత్వానికి చేయలేదు. చేముకుంటే కూడా లేదు. ఎన్ని మాట్లాడినా సరే ఏదో 3-4 ఛానల్స్ ఉన్నాయని చెప్పి దాన్ని వచ్చి అటు ఇటు తిప్పుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దయచేసి అందుకే మేము ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా బాధతో మాట్లాడుతున్న మాట, ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట, ప్రతి మాట కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కలిసి ఇంకో సంఘటన ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. జరగకుండా చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం. దానికి ఏమైనా తీసుకోండి. లేదు మీకు చేత కాకపోతే పిలవండి, అఖిలపక్షాలు అందరినీ పిలవండి, పిలిచి అడగండి ఎవరి అభిప్రాయాలు ఏంటి, మీ అభిప్రాయాలు అడగండి. మరి ఎలాంటి యాత్రలు, ఇలాంటి కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు కూడా ఉన్నాయి కదా. మరి 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఏ సంఘటన జరగలేదు. కారణం ఏంటి? ఎక్కడైనా జరిగిందో ఒక సంఘటన జరిగిందా? ఎందుకు ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే ముందుగా ప్రకాశంగా దాన్ని ఆలోచన చేసి అక్కడ ఉన్న పెద్దలు, రాజకీయ పెద్దలు, అలాగే అధికారులు అందరూ కూర్చొని సమన్వయంతో ఒక కార్యక్రమం తీసుకోండి. ఇప్పుడు సమన్వయం ఎక్కడ ఉంది? ఉదయం లేచిన దగ్గర నుంచి
ఆ స్థానిక ఎమ్మెల్యేలకు వచ్చి తపా పట్టుకుని తపా వాయించడం లేదు, వారి తాలూకా మంచి చెట్టు చూడటం లేదు, ఆ స్థానిక మంత్రులుగా మంచి చూడండి మేము వద్దాంలే ఇవ్వండి. మేము పెద్దగా చేసాం. మేము ఎంతవరకు అండి? అంతవరకే. అంతే. 24 గంటలు మీ తాలూకు మాన్యువల్ వచ్చి మీ ఇక్కడ ప్రజల తాలూకు శ్రేయస్సు మీ పోలీస్ మాన్యువల్ ఎక్కడైనా సంఘటన జరిగితే సంఘటనకు ముందుగా ఆలోచన చేసి మీకున్న ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ జిల్లాలో ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, స్టేట్లో ఉంటుంది కదా. ఆ మాత్రం ఎంతమంది వస్తారో అవగాహన లేదా మీకు? ముంచెలు తీసుకోవాలని బాధ్యత లేదా మీకు? ఎందుకు తీసుకోలేదు మరి? సమయ లోపం ఇదంతా కూడా. ఎంతసేపు చూశాను ఆ రోజు తుఫాను వస్తాయంటే కంప్యూటర్లో కూర్చొని తుఫాను గురించి చెప్తున్నారు. ఏం కాదు ఛానల్లో కూడా విన్నాను. ఆయన కానీ అంట పట్టు పెడితే ఈ చేతితో నమ్మకం తీసుకెళ్ళి ఒరిస్సా తాలూకా ఎక్కడ పడేసేవారంట. ఎందుకండి ఇలాంటి పనికిమాల కబుర్లు, ఇలాంటి పనికిమాల మాటలు? వాస్తవ రూపంగా ఉన్న అనుభవాన్ని పునఃపుచ్చుకొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఒక ఇన్సిడెంట్ జరిగితే తలదించుకుంటాం. చేయండి, నా హయాంలో ఇలాంటి సంఘటన జరిగిందా, ఈ మొత్తం జీవితాంతం ఉండిపోతుంది, ఇది అలా జరగకూడదని అని ఉండే తలంపు నాయకుడికి ఉండాలి. ఉంటే రావు. నీకు జరిగింది కదా, అంతకు ముందున్నప్పుడు 21 మంది అక్కడ చనిపోయారు కదా పుష్కరాల్లో. మరి మీ ఆలోచన మీకు ఉంది కదా, ఆ క్రౌడ్ పుల్లింగ్ని ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి, వచ్చిన భక్తుల్ని ఏ విధంగా ఎస్ఓపి తయారు చేయాలి, ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలని ఎందుకు తీసుకోలేదు? ఏమైంది మీ ఆలోచన? అంటే చాలా దురదృష్టం. మేము డిమాండ్ చేస్తున్నాం. మా తాలూకు డిమాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీని పోస్ట్ చేయాలి. అందరికీ ఏదైతే మరి ఎస్కేసీగా మీరు ఇచ్చిన 15 లక్షల రూపాయలు చాలు, 20 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి. $20 లక్షలు ఇవ్వాలి. ఈ రెండు మా డిమాండ్గా. ఎవరైతే హాస్పిటల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరకు కూడా పూర్తి బాధ్యతతో ప్రభుత్వం వాళ్ళని తిరిగి పని జరిగే వరకు కూడా మరి చూడాలని ప్రభుత్వం చూడాలి. ఇది మా డిమాండ్గా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రీతిలో ఈ జరిగిన సంఘటన పట్ల చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలియజేస్తూ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలని ఎస్కేసీగా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మా పెద్దలు వచ్చి మేము వచ్చి అది వారి కుటుంబాలకి అందజేస్తామనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. ఈ సందర్భం కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఈ నేపథ్యంలో చెప్పండి ఎందుకనే ఓకే. ఇంకా మీకు పాలిటిక్స్ అని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ కేవలం శవరాజకీయాలు చేస్తుంది, ఇది మ్యాన్ మేడ్ కాదు, యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్తున్నారు. మ్యాన్ మేడ్ కాదు అన్నప్పుడు ఎందుకు వచ్చాడు? నేను చెప్పాను పోలీసు వైఫల్యం అని. అందరి మీద తప్పుడు రాసి కేసు పెట్టి మీకు కేసు పెట్టి తప్పుడు రాసాడు. ఎవరు నేను చెప్పాను. మ్యాన్ మేడ్ కాపాడేటండి చెప్పేవాళ్ళకి. సంవత్సరం జరిగింది కూడా మ్యాన్ మేడ్ కాదు, ఇది మ్యాన్ మేడ్ కాదు, తిరుపతి జరిగింది మ్యాన్ మేడ్ కాదు, మరి ఎవరు మేడు? గాడి మేడు. ఇందాక చెప్పాను
అందుకే దేవుడిని వచ్చి దూషించడం కానీ దేవుడి గురించి అపచారమైన మాట్లాడడం కానీ అక్కడ నేను వచ్చి ఉన్నట్టుగా మరి సృష్టించిన ప్రయత్నం చేయడం కానీ దయచేసి చేయొద్దని చెప్పి 1-10 సార్లు చెప్పాము. అందుకే తప్పు చేసేవాడిని ఎవరిని కూడా క్షమించమని మేము కోరం. తప్పు చేసేవాడిని ఎవరిని కూడా రక్షించడం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ తప్పు లేనిమని కానీ చేసామని చూపెడితే ఊరుకోదు. నిజం నలుగురి మీద తేలుతుంది, వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి.